ఆదికాండము 40వ అధ్యాయము. అటు పిమ్మట ఐగుప్తురాజు యొక్క పానదాయకుడును భక్ష్యకారుడును తమ ప్రభు అయిన ఐగుప్తురాజు ఎడల తప్పు చేసిరి. గనుక ఫరో పానదాయకుల అధిపతియు భక్ష్యకారుల అధిపతియునైన తన ఇద్దరు ఉద్యోగస్తుల మీద కోపపడి వారిని చెరసాలలో నుంచుటకై రాజ సంరక్షక సేనాధిపతికి అప్పగించెను. అది యోసేపు బంధింపబడిన స్థలము. ఆ సేనాధిపతి వారిని యోసేపు వశము చేయగా అతడు వారికి ఉపచారము చేసెను. వారు కొన్ని దినములు కావలిలో నుండిన తరువాత వారిద్దరూ అనగా చెరసాలలో బంధింపబడిన ఐగుప్తురాజు యొక్క పానదాయకుడును భక్ష్యకారుడును ఒక్కటే రాత్రియందు కలలు కనిరి. ఒక్కొక్కడు వేరువేరు భావముల కలకనెను. తెల్లవారినప్పుడు యోసేపు వారి యొద్దకు వచ్చి వారిని చూడగా వారు చింతాక్రాంతులయ్యుండిరి. అతడు, ఎందుచేత నేడు మీ ముఖములు చిన్నబోయున్నవి అని తన యజమానుని ఇంట తనతో కావలియందున్న ఫరో ఉద్యోగస్తులనడిగెను. అందుకు వారు, మేము కలలు కంటిమి, వాటి భావము చెప్పగల వారెవరునూ లేరు అని అతనితో ననగా, యోసేపు వారిని చూచి, భావములు చెప్పుట దేవుని అధీనమే గదా, మీరు దయచేసి ఆ కలలు నాకు వివరించి చెప్పుడి అనెను. అప్పుడు పానదాయకుల అధిపతి యోసేపును చూచి, నా కలలో ఒక ద్రాక్షావల్లి నా ఎదుట ఉండెను. ఆ ద్రాక్షావల్లికి 3 తీగెలుండెను. అది చిగిరించినట్టు ఉండెను. దాని పువ్వులు వికసించెను. దాని గెలలు పండి ద్రాక్షఫలములాయెను. మరియు ఫరో గిన్నె నా చేతిలో ఉండెను. ఆ ద్రాక్షఫలములు నేను పట్టుకొని ఫరో గిన్నెలో వాటిని పిండి ఆ గిన్నె ఫరో చేతికిచ్చితిని అని తన కలను అతనితో వివరించి చెప్పెను. అప్పుడు యోసేపు, దాని భావమిదే. ఆ 3 తీగెలు 3 దినములు. ఇంక 3 దినములలోగా ఫరో నీ తలను పైకెత్తి నీ ఉద్యోగము నీకు మరల ఇప్పించును. నీవు అతనికి పానదాయకుడవై ఉన్ననాటి మర్యాద చొప్పున ఫరో గిన్నెను అతని చేతి కప్పగించదవు. కాబట్టి నీకు క్షేమం కలిగినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొని నాయందు కరుణించి ఫరోతో నన్ను గూర్చి మాటలాడి ఈ ఇంటిలో నుండి నన్ను బయటికి రప్పించుము. ఏలయనగా నేను హెబ్రీయుల దేశములో నుండి దొంగిలబడితిని, అది నిశ్చయము. మరియు ఈ చెరసాలలో నన్ను వేయుటకు ఇక్కడ సహా నేనేమీయూ చేయలేదు అని అతనితో చెప్పెను. అతడు తెలిపిన భావము మంచిదని భక్ష్యకారుల అధిపతి చూచి అతనితో నిక్లనెను. నేనును కలకంటిని, ఇదిగో తెల్లని పిండి వంటలు గల 3 గంపలు నా తలమీద ఉండెను. మీది గంపలో ఫరో నిమిత్తము సమస్త విధములైన పిండి వంటలు ఉండెను. పక్షులు నా తలమీదనున్న ఆ గంపలో నుండి వాటిని తీసుకుని తినుచుండెను. అందుకు యోసేపు, దాని భావమిదే. ఆ 3 గంపలు 3 దినములు, ఇంక 3 దినములలోగా ఫరో నీ మీద నుండి నీ తలను పైకెత్తి మ్రాను మీద నిన్ను వ్రేలాడదీయించును. అప్పుడు పక్షులు నీ మీద నుండి నీ మాంసమును తినివేయును అని ఉత్తరమిచ్చెను. 3వ దినమందు జరిగినదేమనగా, ఆ దినము ఫరో జన్మదినము గనుక అతడు తన సేవకులకందరికి విందు చేయించి వారి నడుమ పానదాయకుల అధిపతి తలను భక్ష్యకారుల అధిపతి తలను పైకెత్తి పానదాయకుల అధిపతి ఉద్యోగము మరల అతనికిచ్చెను గనుక అతడు ఫరో చేతికి గిన్నెనిచ్చెను. మరియు యోసేపు వారికి తెలిపిన భావము చొప్పున భక్ష్యకారుల అధిపతిని వ్రేలాడదీయించెను. అయితే పానదాయకుల అధిపతి యోసేపును జ్ఞాపకము చేసుకొనక అతని మరచిపోయెను.